హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఆనందంగా ఆత్మీయంగా జరిగిన సతీష్ స్నేహ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మీ అందరినీ తీసుకువెళ్ళబోతున్నాను. ఇది కేవలం ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం మాత్రమే కాదండి, రెండు కుటుంబాలు ఒకటిగా కలిసే అందమైన సందర్భం అని కూడా చెప్పవచ్చు. ఆప్యాయతలు, ఆనందాలు, నవ్వులు, శుభాకాంక్షలతో నిండిన ఒక మధురమైన రోజు వారిద్దరికీ కూడాను. మరి ఆలస్యం చేయకుండా ఈ అందమైన కార్యక్రమం ఎలా జరిగిందో మొదటి నుంచి చివరి వరకు మీ అందరితో పాటు నేను కూడా చూసేస్తాను, మీకు చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా మేమంతా ఎంగేజ్మెంట్ జరిగే ఇంటికైతే చేరుకున్నాం. ఇంటికి వెళ్ళగానే అక్కడి వాతావరణం అంతా ఎంతో సందడిగా పండుగ వాతావరణంలా కనిపించింది. ఇంట్లో వాళ్ళంతా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని పలకరించి లోపలికైతే ఆహ్వానించారండి. వీళ్ళంతా కూడాను మా ఊరి వాళ్ళే. ఈమె పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ, పెళ్ళి కొడుకు. మన వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లే అనిపించేంత ప్రేమ ఆప్యాయంగా అందరితో కలిసి మాట్లాడుకుంటూ కొంత సమయం అయితే గడిపేశాము. వెళ్ళిన వాళ్ళందరికీ కూడాను మమ్మల్ని ఆప్యాయంగా పలకరించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎంతో ప్రేమగా పలహారాలు పెట్టారు. వాళ్ళు ఇచ్చిన పలహారాలను తీసుకుంటూ అక్కడ ఉన్న బంధువులతో, స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ కొంతసేపు అయితే గడిపేశామన్నమాట. ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా ఒకరినొకరు పలకరించుకుంటూ, నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా కనిపించారు. చూసారా ఎంత మంచిగా కూర్చున్నారో. ఇలాంటి సందర్భాల్లో అసలు ఈ సందడి అంతా కూడా ఈ చిన్న చిన్న ఆప్యాయతల్లోనే ఉంటుంది కదా. మరి ఇక ఇదంతా కూడాను చూడండి, స్టేజీ కూడాను మంచిగా డెకరేట్ చేశారు. వీళ్ళంతా కూడాను మా ఊరి నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులండి. అందరు కూడా మంచిగా కూర్చొని సమయం కోసం వేచి ఉన్నారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారవ్వలేదు. అంటే మా ఊరి నుంచి సదురు అనేది వస్తుందంటే ప్రదానం చేసుకోవడానికి అమ్మాయికి కొన్ని కానుకలు అయితే తీసుకొస్తామండి. బట్టలు, అబ్బాయికి పెట్టే బట్టలు వాళ్ళు తెస్తే అమ్మాయికి పెట్టేటువంటి బట్టలు మేము, అలానే ఆకు, ఒక్క ఇలాంటివనేవి తీసుకొని వస్తాము. దాన్ని సదురు అంటారు. అదంతా కూడాను అమ్మాయి తరపు పెద్దలకి వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాళ్ళు అమ్మాయికి ఆ బట్టల్ని కట్టించేసి స్టేజ్ మీదకి తీసుకొని రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇలా అందరం కూడాను కాసేపు కూర్చొని ఒకరినొకరం పలకరించుకున్న తర్వాత వచ్చిన బంధువులందరికీ కూడాను భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తూ కార్యక్రమం గురించి, పెళ్లి ఏర్పాట్ల గురించి, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా గడిపాం. అలానే పెళ్లి ఇంటి భోజనం అంటే ఒక ప్రత్యేకమైన ఆనందం. అందులో ఇలాంటి శుభకార్యానికి వచ్చినప్పుడు అందరూ కలిసి భోజనం చేయడం మరింత ఆనందంగా ఉంటుంది కదా. మరి ఇప్పుడైతే సదరు కార్యక్రమం అంటే ఏంటి, ఎలా చేస్తారో మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను. చూసేయండి. ఇప్పుడు ఇలా పెద్దలు, రెండు వైపుల నుంచి వచ్చేటువంటి పెద్దలు అందరూ కూడాను ఇలా కూర్చొని పెళ్లి కూతురుకు తీసుకొచ్చినవన్నీ కూడాను ఈ తాంబూలంలో పెట్టేసి ఆకు, ఒక్క ఇలా అన్నీ కూడాను పెళ్లి కూతురు తరపున ఉన్నటువంటి వాళ్ళ వదినకి కానీ ఎవరికైనా ఇస్తారండి. అవన్నీ కూడాను వాళ్ళు లోపల పెట్టేసుకొని పెళ్లి కూతుర్ని వీటితో తయారు చేసి అయితే తీసుకొస్తారనమాట. దీన్నే మా సైడ్ అయితే సదురు అంటారు. ఇలాంటి కార్యక్రమం మీ ఊర్లలో కూడా జరిగితే కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇదైతే. ఇప్పుడు అంటే పట్టణాలలో అన్నీ కూడాను ఫంక్షన్ హాల్స్లలో పెద్దలు, మామూలుగా ఆడపిల్లలు వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉంటారు కదా. పల్లెటూళ్ళల్లో మాత్రం ఇలానే జరుగుతూ ఉంటుందండి చాలా వరకును. వీళ్ళందరూ కూడాను మా ఊరు పెద్దలు అన్నమాట. పెద్దల సమక్షంలోనే ఇలాంటివన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. అలానే వచ్చిన వాళ్ళందరూ కూడాను మా వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. టైం అయితే లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఈవిడ మా తోటి కోడలు, మా మరిది వాళ్ళు కొడుకులు వీళ్ళంతా కూడాను భోజనం చేసి అయితే కూర్చున్నారు. ఇక అవన్నీ కూడాను తీసుకున్న తర్వాత పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేస్తున్నారు కదా. ఈలోగా మనం వచ్చిన బంధువులందరినీ కూడా మరొక రౌండ్ అయితే వేసేసి వచ్చేద్దాము. చూసారా ఎంత కోలాహలంగా సందడిగా ఎంత బాగుందో చూసారా. వీళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళేనండి. ఎంత సపోర్ట్గా వచ్చామో అనమాట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళం అనమాట మేమందరం కూడాను.
మా పాస్టర్ గారు, మా అబ్బాయి అంటే మా బావగారి కొడుకండి. ఇక్కడ కూర్చున్న ఈ పర్పుల్ షర్ట్ అబ్బాయి పెళ్లి కొడుకు, ఈవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారండి. చూసారా, వీళ్ళందరూ కూడాను పెళ్లి కొడుకు బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడాను అన్నమాట. ఇంకా చుట్టాలు అయితే వస్తున్నారండి చాలా వరకు కూడాను. ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయిపోయారు, స్టేజ్ మీదకి వెళుతున్నారు. మాకు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కానీ ముందు ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ ఎక్కడంతోనే అయ్యగారు అయితే వెళ్ళేసి పాస్టర్ గారు ప్రేయర్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. పాస్టర్ గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సంబంధించిన వాక్య సందేశాన్ని అందిస్తారు. వివాహ బంధం యొక్క ప్రాముఖ్యతను, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమతో గౌరవంగా జీవితం కొనసాగించాల్సిన విషయాలు ఎంతో చక్కగా వివరించారనమాట వాక్యం ద్వారా. ఈ కొత్త జీవితంలో దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ సతీష్ మరియు స్నేహ మీద ఉండాలని ప్రార్థిస్తూ మంచి మాటలు పంచుకున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా వింటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్థులయ్యారని అయితే చెప్పవచ్చండి. వాక్య భాగం ఆదికాండము 24వ అధ్యాయం 50-51 వచనాల్లో ఉన్న ఆ మాటలకు ముందుగాలని తన దగ్గర ఉన్నటువంటి దాసుల్లో ఒకరిని, అనగా ఎలియాజర్ అని చాలా మంది అభిప్రాయపడతారు, ఆయన నుంచి నా సొంత ఊరికి సొంత దేశానికి వెళ్ళి సాటి అయిన భార్యని నా కుమారునికి తీసుకురమ్మన్నప్పుడు ఎలియాజర్ అనబడిన దాసుడు ఆ ఊరికి వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఒక ఏటు దగ్గర, బావి దగ్గర నిలబడి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు. అయ్యా, మరి నా దాసుని యొక్క దేవుడవు నీవు, మా యజమానుని యొక్క దేవుడవు నీవు, ఆయన ఊరు అనబడిన ఈ ప్రాంతం నుండి అగో కానాను అనబడిన దేశానికి నడిపించావు. కాబట్టి మరి ఆయన నాకు ఇచ్చిన పనిని జ్ఞాపకం చేసుకొని నేను వచ్చిన పనిని సఫలం చేయమని అక్కడ ప్రార్థన చేసి, ఎవరైతే వచ్చి నేను ఇక్కడ నీళ్లు తోడుకోవడానికి వచ్చినటువంటి కన్యకల్ని ఇచ్చినటువంటి కుమార్తెని నేను నమ్ముతాను, కాబట్టి ఈ ఆలోచన సఫలపరచు అని ప్రార్థన చేస్తాడు. అదే సమయంలో మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా లాబాను యొక్క మరి కుమార్తె అక్కడికి రావడం మనం చూడొచ్చు. అప్పుడు వారి యొక్క మాటలు దేవుడు ఆలకించి రిబ్కా కేవలం ఎలియాజర్కి మాత్రమే కాదు ఒంటెలకు కూడా నీళ్లు పోసి ఒక మంచి గుణాన్ని, మంచి లక్షణాన్ని కనుపరుచుకుంది. అంటే తను నిజంగా ప్రేమ కలిగినదిగా, జాలి కలిగినదిగా, దయ కలిగినదిగా ఉంది రిబ్కా. చాలా మంచి లక్షణాలతో కూడిగింది. వాక్యం చెప్తుంది కదా, ఆమె కన్యక అని సెలవిస్తుంది. అంటే వివాహానికి ముందు తనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఒక మంచి కుటుంబ జీవనానికి లేక కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎంతో ముఖ్యమని రిబ్కా యొక్క గుణ లక్షణాలు మనకి తెలియజేస్తున్నాయి. అందులో ఆమెకున్నటువంటి పనివారం, నీళ్లు మోయడానికి ఆ ఊరి చివరి వరకు వచ్చి బావి దగ్గరకు వచ్చి తీసుకెళ్తాం చూడండి. ఈ రోజుల్లో మన అమ్మాయిలు నీళ్లు తేరు, అమ్మనే తీసుకొస్తారు. అమ్మాయిలు ఊరు బయటకు వచ్చింది, కష్టపడి పనిచేసే కుమార్తె. అంత మాత్రమే కాదు కానీ జాలి కలిగిన కుమార్తె. అక్కడ ఉన్నటువంటి ఎలియాజర్ అతని పనివారు ఒంటెలకి ఎలియాజర్ నీళ్లు అనగానే పోసింది, అయ్యా కష్టమైనా మీ ఒంటెలు కూడా నేను నీళ్ళంట. అంత జాలిగుండే ఉంది, అంత ప్రేమ కలిగింది. అంటే ఆయన పరాయోడు, అతను తెలిసినోడు కాదు, కానీ మంచివాళ్ళలో ఉన్నాడు, చెడ్డవాళ్ళలో ఉన్నాడు అని ఏం ఆలోచించకుండా ఒక మంచి ఉపకారం చేయాలనుకుంది. చేసినటువంటి మంచి ఉపకారం చేసిన రిబ్కా ఇప్పటికీ మన చక్కగా బైబిల్ గ్రంథంలో పేరు లిఖించుకొని మాదిరిగా ఉంది. అంటే ఇప్పుడు వివాహానికి ముందే కొన్ని క్వాలిటీస్ మనం పెంచుకోవాలని వాక్యం మనకి చూపిస్తుంది. అట్లాగే మరి కుమార్తె స్నేహ కూడా దైవ లక్షణాలతో వివాహానికి సిద్ధపడాలని ఈ లేఖనం మనకి తెలియచేస్తుంది. చదవబడిన వాక్యంలో లాబాను బెతీయేలు ఇద్దరు అంటున్నారు కదా. బెతీయేలు అనబడిన ఆయన తండ్రి, లాబాను సహోదరుడు అంటున్నారు కదా. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. చాలా మంది అనుకుంటారు ఆ సంబంధం వద్దు, అంత దూరం వద్దు. మా అబ్బాయి కూడా అనుకుంటారు సతీష్ తో, ఇంకెవరు దొరకలేదా, అట ఇట ఎందుకు అంత దూరం, లేకపోతే ఇంకెక్కడ లేరా అని రకరకాల మాటలు వస్తాయి. కానీ దేవుడు అన్నిటినీ సమకూర్చి ఇక్కడ పెట్టేశాడంటే ఇది ఎవరి వలన జరిగింది? యెహోవా వలన జరిగినటువంటి కార్యం. మాటలు ఎన్ని వచ్చినా, లేకపోతే ఆలోచనలు ఎన్ని కలిగినా,
దేవుడు మాత్రం చేయాలనుకున్నది ఆపడం. ఖచ్చితంగా ఎవరికి జతపరచాలో వారికి ఖచ్చితంగా దేవుడి యొక్క చిత్త ప్రకారంగా జతపరుస్తాడు. అయితే రెబ్కాని తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి దాసుడు ఎలియాజర్ గారు వాళ్ళ ఇంటి దగ్గర కానుకలన్నీ ఇచ్చి రెబ్కాని తీసుకెళ్లేటప్పుడు సుమారుగా ఇస్సాకు ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు సాయంకాల సమయంలో ఇస్సాకట అదే అధ్యాయంలో రాయబడి ఉంటది, ఆయన పొలములో ధ్యానింప వెళ్ళెను అనే మాట అదే 24వ అధ్యాయంలో మనం చూస్తే 63వ వచనంలో సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చాలు అక్కడ మాట చూడండి, సాయంకాలమున పొలములో ధ్యానింప వెళ్ళెను. యవనస్తుడైన ఇస్సాకు చక్కని దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళ తండ్రి గారి ద్వారా నేర్చుకున్నటువంటి ఆ భక్తిని అలవర్చుకొని తాను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒంటరిగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాడు. సతీష్ కూడా చక్కని మీ ఊరోళ్ళు ఎవరు కనపడలే, అందరూ మా వాళ్ళే కనపడుతున్నారు. ఇక్కడ ఉన్నారా ఈ ఊరోళ్ళు? అంటే మా అబ్బాయి గురించి చెప్పాలి కదా, అందుకని ఎవరు లేరు ఇక్కడ, మనమే ఉన్నాం. సరే, మన గురించి తెలుసు. సతీష్ మనకు మందిర పరిచర్యలో ఎంతో శ్రమ పడ్డాడు. లైవ్ టెలికాస్ట్ చేయడానికి కారణం సతీష్. ఎన్నో వీడియోస్ ఎంతో మందికి సహాయం చేశాడు. ఊర్లో ఉన్న పిక్చర్స్ లేకపోతే మన ఊరు ఎలా ఉంటుందో చూపించాడు అందరికి గ్రూపులో పెట్టి. మందిరం కట్టినప్పుడు స్టార్టింగ్ నుండి ముగించబడిన ఆ వీడియోస్ కూడా గ్రూపుల్లో యూట్యూబ్ లో పెట్టాడు సతీష్. అండ్ ఊరి పట్ల చాలా ప్రేమ ఉంది, దేవుని పట్ల ప్రేమ ఉంది, కుటుంబం పట్ల ప్రేమ ఉంది. తల్లి గారు ఎవరు కుమారమ్మ గారు చెప్తుంది, ఉందో లేదా ఇక్కడ, సతీష్ కి అన్ని దేవుడు అనుకూల పరిచేస్తున్నాడు అట్లా అని. ఎందుకంటే అతని యొక్క మంచి మనసును బట్టి అని చాలా మంది చెప్పడం నేను విన్నాను. నిజంగా సతీష్ చాలా మంచివాడు, చక్కటి భయభక్తులు కలిగినటువంటి కుమారుడు. అలాగే ఈ లక్షణాలతో వారిద్దరూ కూడా వివాహానికి సిద్ధపడవలసినటువంటి వారుగా దేవుని సన్నిధానంలో ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రధానం అనేటువంటి కార్యక్రమం హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ప్రధానం గురించి చక్కగా చెప్పబడినటువంటి మాటలు చదివి నేను ముగిస్తాను. ఏంటంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకును. ఈ మాటలు ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకొని గ్రహించాలి. దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇశ్రాయేలీ యొక్క పరిస్థితి ఎలాంటిదంటే, కొంచెం సేపు దేవుణ్ణి వదిలిపెట్టేసి కొంచెం సేపు అన్య దేవుళ్ళను పూజించేటువంటి మనసు కలిగినటువంటి రోజులు. అటువంటి సమయంలో దేవుడు ఇశ్రాయేలీల్ని ప్రేమించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నాకు నిత్యము ఉండునట్లుగా దేవుడు నిబంధనతో నీతిని బట్టి తీర్పు తీర్చి దయాదాక్షిణ్యములను బట్టి సంఘము అనబడినటువంటి ఇశ్రాయేలీల సమాజాన్ని ప్రధానము చేసుకున్నాను అని చెప్పాడు. ఇక్కడ ఇందులో ఆ సంఘము అనబడినటువంటి ఇశ్రాయేలీల యొక్క మంచి గుణాలు ఒక్కటి కూడా లేదు. వారిలో అంతా దేవునికి విరోధమైనటువంటి క్రియలే ఉన్నాయి. కానీ ఇందులో కనపడుతున్నది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఒక గొప్పతనము, దేవుని యొక్క మరి ప్రభు అయినటువంటి దేవుని యొక్క గొప్ప కృప ఈ వచనంలో కనబడుతుంది. అంటే ప్రధానము చేసుకునే సమయానికి ఇశ్రాయేలు ప్రజల్ని తన సొత్తు అని దేవుడు పిలుస్తున్న సమయానికి ఇశ్రాయేలీల్లో ఏ మంచి లక్షణము లేదు. కానీ ఇప్పుడు సతీష్ మరి స్నేహాన్ని ప్రదానం చేసుకోవడానికి ఎన్నో సాకులు పెట్టవచ్చు, ఎన్నో కోరికలు కోరుకోవచ్చు. కానీ ఒక మంచి వివాహానికి కావలసినటువంటి క్వాలిటీస్, గుణ లక్షణాలే గాని పై రూపానికి సంబంధించినవి కానే కాదు. కాబట్టి సతీష్ దేవుని పోలిక చొప్పున ఆలోచించి ఈ ప్రధానము అనేది నిత్యమైనదిగా, స్థిరమైనదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మరి ముఖ్యంగా 20వ వచనంలో దయ చూపుచు నమ్మకమును బట్టి ఈ ప్రధానము చేసుకోవడానికి దేవుని సన్నిధానములో నిలబడివలసిన వాడే ఉన్నాడు. కానీ సొంత ఉద్దేశాలతో, సొంత ఆలోచనలతో ఈ ప్రధానం కాదు. బిజినెస్ పరమైనది వివాహము కానే కాదు. కట్నం ఇస్తే ఇల్లు కట్టుకుందాం, కట్నం ఇస్తే సంపాదించుకున్నాం అన్నది కూడా అది దేవుని యొక్క చిత్త ప్రకారమైనది కానే కాదు. దేవుని యొక్క చిత్త ప్రకారమైనది ఏదనగా, సాటి అయిన సహాయం కొరకు ఎప్పుడు నా పక్కన స్టాండ్ తీసుకునేటువంటి ఒక వ్యక్తి
దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉండాలని కోరుకోవడమే అది దేవుని యొక్క ప్రణాళిక చేత నిర్ణయించబడినటువంటి వివాహం. కాబట్టి స్నేహ గాని మరి కుమారుడు సతీష్ గాని ఇద్దరు ఆలోచించవలసింది ఏంటంటే వారి యొక్క జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి నమ్మకమైన ఆ నీతి అలాగే పవిత్రత ఈ పరిశుద్ధ గుణాలతో ఒకరు నిలబడవలసిన వారుగా ఉన్నారని మర్చిపోకూడదు. కాబట్టి ప్రధానం అనేది తాత్కాలికమైనది కాదు, ప్రధానమేగా అయింది. పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదులే, మనకి బేరసాలాలు కుదరలేదు, లేకపోతే మనం తీసుకొచ్చినటువంటి మనుషులకు భోజనాలు పెట్టలేదు, వచ్చినప్పుడు మంచి మర్యాదలు ఇవ్వలేదు, సరిగ్గా పలకరించలేదు, ఏదొద్దు ఇంకో సంబంధం చూసుకుంటాం అంటే కుదరదు. దేవుడు అది నిర్ణయించలేదు. దేవుడు దాన్ని పవిత్రమైనదిగా ఇచ్చాడు. కాబట్టి మరి పెద్దలు తల్లిదండ్రులు ఈ బయటి విషయాలు పట్టించుకోక దేవుని చిత్త ప్రకారంలో ఇది జరుగుతున్నదని భావించి దేవునికి లోబడి ఈ వివాహాన్ని ముందుకు నడిపించవలసిన వారుగా ఉన్నారని మనం చేస్తున్నారు. అయితే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి కుమారుడు సతీష్, స్నేహ గుర్తించుకోవలసినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకటి ఇస్సాకు, రెండవదిగా రిబ్కా, వారిద్దరి జీవితాలు జ్ఞాపకం చేసుకుని వారు ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు చేత మనవి చేస్తూ ఉన్నారు. దేవుడి మాటలు దీవించుగా. మా పాస్టర్ గారు చెప్పైపోయిన తర్వాత వాళ్ళ తరపున పాస్టర్ గారు కూడా చిన్న వాక్యం అయితే చెప్పారు. చాలా సంతోషం. శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు దైవ సేవకులు అశోక్ కుమార్ గారు చక్కటి విలువైన మాటలు అందించారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి కార్యక్రమం చాలా ఆలస్యమైంది. ఈ కార్యక్రమం కేవలం 15 నిమిషాలే మేము చేస్తాం, మేమేం ప్రొలాంగ్ ఏం చెయ్యం. కాబట్టి అయినప్పటికీ దేవుడు మాకు మంచి స్వరం ఇచ్చాడు. నాకంటే ఘనంగా ఎక్కువ మాట్లాడారు అయ్యగారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. అలానే ఇంకొక పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసి పిల్లల్ని అయితే ఆశీర్వదించారండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ విధంగా నాయన ఈ కార్యము మీ వలన జరుగుతున్నది ప్రభా. ఇది యెహోవా వలన జరిగిన కార్యము తండ్రి. మీరే ఆశీర్వదించి ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. సతీష్ ఎడలను, పెళ్లి కుమారుడు స్నేహ ఎడలను, పెళ్లి కుమార్తెడలను మీ దయాకరికి ఉన్నారు తండ్రి. నాడు ప్రభా రిబకాయ్ ఇస్సాకు విషయంలో ఎలియాజర్ని ఏ రీతిగా వాడుతున్నారు ఈ వివాహానికి ప్రభా, నా ద్వారా తండ్రి రెండు వైపుల మరి వరుడు వధువును మీరు పరిచయం చేసిన దేవుడు అని నమ్ముతున్నాను. వాక్య సందేశం అనంతరం అయిపోయిన తర్వాత ఎంగేజ్ కార్యక్రమంలోనే మరో ముఖ్యమైన ఘట్టం అయితే ప్రారంభమైంది. అదేనండి, ఆడబిడ్డలతో కలిసి ప్రధానం తాడైతే తీసుకువచ్చి పెళ్లి కూతురు స్నేహబడలో వేయించడం జరుగుతుంది. ఇది ఆడపిల్లలు మాత్రమే వేస్తారండి, లేకపోతే అత్త వరస అయిన వాళ్ళు కూడా వేస్తారు. ఆడపిల్లలు ఉన్నారనమాట, వాళ్ళు వేశారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా చూస్తూ ఉండిపోయారు. ఒక అమ్మాయి జీవితంలో కొత్త అధ్యయనానికి అడుగుపెట్టే సందర్భం కావడంతో ఆ క్షణం కుటుంబ సభ్యులందరికీ ఎంతో ప్రత్యేకంగా అనిపించిందనమాట. ఇలా వాళ్ళ చెల్లెళ్ళు అనమాట, అంటే పెళ్లి కొడుకు సతీష్ వాళ్ళ పిన్ని పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇంకొక అమ్మాయి మాత్రం వాళ్ళ చుట్టాలమ్మాయి. వీళ్ళు తాడైతే వేసేసారు. ప్రధానం తాడు అంటారండి దీన్ని, అంటే అమ్మాయి ఇక మాది అని అనిపించుకోవడం అనమాట. ఇలా ప్రధానం తాడు వేసినట్లయితే సగం పెళ్ళి అయిపోయింది అంటారు. ఆడబిడ్డ అర్ధమొగుడు అంటారు కదండి, మరి అలానే ఆడపిల్లలతోనే వేపిస్తారనమాట ఇలాగా తాళ్ళు. చూసారా, ఇప్పుడు మళ్ళా పాస్టర్ గారు అయితే ప్రార్థన చేస్తున్నారు. తాడు ప్రదానం చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరికి ప్రార్థన చేసేసి వేరే కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. యవన బిడ్డలు పేటేటి సంతోష్ తండ్రి గారు, సతీష్ వారి తండ్రి గారు సంతోష్ రావు గారు, అలాగే కుమారి వారి యొక్క పుత్రుడు, అలాగే మంద స్నేహ అమ్మాయి వధువుగా సిద్ధపడబోతుంది. వారి తండ్రి గారు శ్రీని గారు, మరియమ్మ గారు. మరి వారు ఉన్నట్లయితే వేదిక మీదకి రావాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు లేదా వారి పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే వేదిక మీదకి రండి. అబ్బాయి తండ్రి గారు సంతోష్ రావు గారు, అలాగే కుమారి తల్లి గారు శ్రీని గారు, అలాగే మరియమ్మ గారు ఉన్నట్లయితే వేదిక మీదకి రావాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. ఇందాక పాస్టర్ గారు రండి, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు. ఆయన అటు చూస్తున్నాడు నాన్న,
కొంత స్వరం వేసుకున్నానే నేను. రండి. షర్ట్ వేసుకుంటున్నాడు, రైట్. ఇలా 2 మాటలు చెప్తాను. మరి ఇందాక దైవ సేవకులు చక్కటి అద్భుతమైనటువంటి మాటలు అందించారు. అబ్బాయిని గురించి ఇస్సాకును పోలుస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, అలాగే చక్కటి ప్రార్థన అనుభవాలు కలిగిన వాడని, అలాగే ఇస్సాకులో ఉన్న మరొక కోణం ఏంటంటే విధేయుడు అని. చక్కటి అద్భుతమైనటువంటి విషయాలు, పరిచర్య పట్ల ఎంతో విశ్వాసం ఉండి సేవ చేసేవాడని. మరి అబ్బాయిని గురించి చక్కటి మాటలు. నాయనా ఇందాక పాస్టర్ గారు అన్నారు మా ఊరోళ్ళే ఉన్నారని. మేము మీ ఊరోళ్ళు కాదు సార్, మేము కూడా విన్నాం. దేవునికి స్తోత్రం, అందుకు సాక్ష్యం నేనే. అలాగే మరి కుమార్తె గురించి కూడా 2 మాటలు నేను చెప్పొచ్చాను. అదేమిటంటే మరి వారి యొక్క పుత్రుడు, అలాగే మంద స్నేహ అమ్మాయి వధువుగా సిద్ధపడబోతుంది. వారి తండ్రి గారు శ్రీని గారు, మరియమ్మ గారు. మరి వారి ఉన్నట్లయితే వేదిక మీదకి రావాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు లేదా వారి పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే వేదిక మీదకి రండి. చక్కగా చదువుకొని మరి పెద్దల పట్ల, దేవుని పట్ల, సేవకుల పట్ల చక్కటి ఇలాంటి విధేయురాల్ని కొన్ని దినాలే ఉంది. ఆ దినంలో నీకు చేతిలో పెడపో. ఈ పెళ్లి మామూలు పెళ్లి కాదు, 2 రాష్ట్రాలకు సంబంధించిన పెళ్లి కాబట్టి ఆ పెళ్లిలో మా రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయినే మీ రాష్ట్రంలో కలుపుకోవాలని కాదు. మరి ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం మరి వారు ప్రేమతో ప్రయాణం చేయబోతున్నారు. ఎందుకంటే ఇంతకు మునుపు దైవ సేవకులు చెప్పినట్లు మరి వారు ప్రేమ ఫలాలతో ఆనందించాలి, ప్రేమ ఫలాలతో సాగాలి అనేటటువంటి ఆ కుటుంబాన్ని కట్టాలంటే మొట్టమొదటి మెట్టు ఏమిటంటే ప్రేమే. ఆ ప్రేమతో ఈ దినాల్లో మీరు కట్టుకోవాలని ఒక సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక ఎంగేజ్మెంట్ లో అందరూ ఎదురు చూసే మరో ముఖ్యమైన ఘట్టం అయితే వచ్చేసింది. సతీష్ మరియు స్నేహ ఒకరికొకరు ఎంగేజ్మెంట్ రింగు పెట్టుకుంటున్నారనమాట. ఆ రింగ్స్ పెట్టుకున్న ఆ క్షణంతో వారి జీవితాలు ఒక కొత్త బంధానికి అధికారికంగా శ్రీకారం చుట్టినట్టు అవుతుందన్నమాట. ఇది అలానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున తల్లిదండ్రుల సమక్షంలో అయితే జరుగుతుంది. అలానే ఎదురుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల చప్పట్లతో వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఆ క్షణం అయితే రానే వచ్చేసింది. ఇక రింగ్ అయితే మార్చుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆ క్షణాన్ని నిజంగా చాలా ఆనందంగా మరపు రానిదిగా నిలిచిపోతుందని అయితే చెప్పవచ్చు అందరికీ కూడాను. మరీ ముఖ్యంగా సతీష్ అండ్ స్నేహకి అయితే ఇది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మధురమైన జ్ఞాపకం అన్నమాట. వీళ్ళందరూ కూడాను ఆ క్షణం కోసం అయితే ఎదురు చూస్తూ చాలా ఆతృతగా చూడండి ఎలా చూస్తున్నారో వీళ్ళందరూ కూడాను. ఇక రింగ్ తొడిగే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పవచ్చు. మీరు కూడా మరి చూసేయండి ఎలా ఉంది అన్నది. అందరూ చూడండి ఒకరినొకరు మాట్లాడించుకుంటూ పలకరించుకుంటూ ఎంతో సంతోషంగా అయితే కనపడుతున్నారు కదా. ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే ఎంగేజ్మెంట్ జరుపుకునేటువంటి జంట అయితే రెడీగా ఉన్నారండి రింగ్స్ చేంజ్ చేసుకోవడానికి. పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేసి రింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చిన్న ప్రార్థనకు ముందు సంతోష్ రావు గారు మరి స్నేహాన్ని మీ ఇంటి కోడలుగా బట్టలు పెట్టి రోజు అంగీకరించారు. మనస్ఫూర్తిగా అంగీకరించారయ్యా? అంగీకరించారు. దేవుని బాగా చెప్పారు, సంతోషం. అలాగే శ్రీనివాసరావు గారు మరి మీ కుమార్తె స్నేహకి సతీష్ మరి మీ అల్లుడికి అంగీకరిస్తున్నారా? వస్త్రాలు పెట్టి అలాగే ఉంగరాలు పెట్టి మీరు అంగీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనుడా, మీ కొందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ లేఖను సెలవిచ్చినట్లు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేయమన్నారు. అలాగే ఇర్మియా ప్రవచన గ్రంథంలో మాట్లాడినట్లు మీ కుమారులకు నాయన వారి భార్యలను సిద్ధపరచమని లేఖనం ద్వారా
నాయన మీ కుమార్తెలకు భర్తలను సిద్ధపరచమని లేఖనం ద్వారా తెలుసుకుంటున్నాం నాయన. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభా ఈవేళ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు ప్రభా. వస్త్రాలు పెట్టారు, అలాగే బంగారపు ఉంగరాల ద్వారా వారి యొక్క ప్రేమలు వికసించడానికి ఇది ఒక నాందని ప్రభా మేము భావిస్తున్నాం. వీరిరువురును మీరు ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించి బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు ప్రేయర్ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి కూడాను రింగ్స్ ఇవ్వడం అయితే జరిగింది. రింగ్స్ అయితే తీసుకొని అలానే అందరికీ చూపించారండి రింగ్స్. ఇలా రింగ్స్ అయితే అందరికీ చూపించిన తర్వాత వాళ్ళిద్దరైతే రింగ్స్ మార్చుకోవడం అనేది జరిగింది. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి రింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. చూడండి, ముందు అబ్బాయి రింగ్ తొడిగాడు, తర్వాత అమ్మాయి రింగ్ పెడుతుంది. రింగ్స్ మార్చుకొని అయిపోయిన తర్వాత మరొక అందమైన ఘట్టంలోనికి అయితే వెళ్ళిపోతాము. అదే దండలు మార్చుకునే ఘట్టం అన్నమాట. ఇప్పుడు రింగ్స్ మార్చుకోవడం అయితే అయిపోతుంది. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి పెడుతుంది రింగ్. ఇలా రింగ్స్ మార్చుకొని అయిపోయిన తర్వాత ఇక వాళ్ళిద్దరికి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో ఫోటో అయితే తీసుకోవడం జరిగిందండి. అబ్బాయి వాళ్ళ తల్లి మరి కుమారి, అలానే సంతోష్ రావు గారు, అమ్మాయి తల్లిదండ్రులు కూడాను కలిసి ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే దిగారు. ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత ఇప్పుడైతే దండలు మార్చుకునే కార్యక్రమం కూడా ఉంది కదా. పాస్టర్ గారు అయితే దండలు తీసుకొని వాళ్ళిద్దరికి కూడాను దండలు ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఆ దండలను ఒకరికొకరు వేసుకుంటున్నారనమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. దండలు మార్చుకునే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో ఆనందంగా చూస్తూ చప్పట్లు కొడుతూ వారిని అయితే అభినందించారండి. ఇద్దరు ముఖాల్లో కనిపించినటువంటి ఆ చిరునవ్వు ఆ క్షణాన్ని మరింత అందంగా మార్చిందని చెప్పొచ్చు అనమాట. దండలు కూడాను ఎలా పట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో కొన్ని ఫన్నీగా అనిపిస్తాయండి. మళ్ళా చూసుకున్నట్లయితే అదొక సరదాగా అనిపిస్తుంది. బాగుంది కదా. మరి ఈ ఎంగేజ్మెంట్ మీకైతే ఎలా అనిపించింది? మ్యాక్సిమం ఈ దండలు మార్చుకుంటే చివరిగా అయిపోతుందండి ఫంక్షన్ అయితే. అందరు కూడాను చాలా లేట్ అయిపోయింది. చాలా వరకు కొంతమంది వెళుతున్నారు, కొంతమంది వస్తున్నారు. అలానే చాలా మంచిగా చక్కగా జరిగిందని చెప్పవచ్చు ఈ కార్యక్రమము. ఇప్పుడు చూడండి, ముందుగా దండలు అయితే చేంజ్ చేసేసుకుంటున్నారు. అబ్బాయి అయితే ముందు దండ వేశాడు, తర్వాత అమ్మాయి కూడా దండ వేస్తుంది. అలా దండ వేసి పట్టుకొని ఫొటోస్ అయితే దిగారనమాట. ఇప్పుడు ఇలా దండలు వేసి కొంచెంగా పరిచయాలు అనేవి పెంచుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొత్తగా కలిసే వీళ్ళిద్దరికి కూడాను భయాలు అనేవి ఏమన్నా ఉన్నా కానీ ఫ్రీగా ఉంటారు అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో కూడా ఇలాంటి కార్యక్రమాలు అయితే జరిపిస్తూ ఉంటారండి. చూడండి, అబ్బాయి అయితే ముందు దండ వేశాడు. అబ్బాయి వేసి అయిపోయిన తర్వాత
అమ్మాయి కూడా దండ వేస్తుంది. అమ్మాయి కూడా దండ వేసేసిందండి. ఇక దండలు వేసుకునేటువంటి కార్యక్రమం కూడా అయిపోయింది. మా పాస్టర్ గారు వచ్చినటువంటి వేరే పాస్టర్లు కూడాను ఇక లాస్ట్గా ప్రార్థనలు చేసి వీళ్ళిద్దరికి ఆశీర్వాదాలు అయితే అంటే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారండి. ఎంతటితో ఈ కార్యక్రమం అయితే అయిపోతుంది. దండలు మార్చుకున్న తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్తో అయితే చివరిగా ఫోటో అయితే దిగారు. ఫొటోస్ దిగైపోవడంతోనే పాస్టర్ గారు వాళ్ళ ఆశీర్వాద ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోయింది. స్తోత్రాలు తండ్రి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని నీ వాక్యం సెలవిస్తుంది. నీ చిత్త ప్రకారంగా నాయన కుమారుడు పేటేటి సతీష్ ప్రభువా మరి ఒంటరిగా ఉండుట నీ చిత్తం కాక సాటి అయిన సహాయముగా కుమార్తె ప్రభువా మంద స్నేహాన్ని మీరు సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమందు వీరి యొక్క ప్రధానము ఇదిగో నీ దాసుల మధ్యను మరి కుటుంబ సభ్యుల మధ్యను పెద్దల మధ్యను ఇరు గ్రామాల మరి ప్రభువా మరి సభ్యుల మధ్యను జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇది ప్రభువా యెహోవా వలన కలిగిన కార్యమే గాని మా చిత్త ప్రకారంగా కాదు ప్రభువా. మీ ఉద్దేశాలు నెరవేర్చినందుకు అలాగే మా ఆశలు మీరు నెరవేర్చినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము అని మొత్తానికి సతీష్ అండ్ స్నేహ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా అందంగా ఆత్మీయంగా జరిగింది. ఇరు కుటుంబాలు కలిసి ఆనందంగా జరుపుకున్న ఈ వేడుకలో ప్రతి ఒక్కరి ముఖంలోనూ సంతోషం కనిపించింది. సతీష్ మరియు స్నేహలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి జీవితంలో ఈ కొత్త ప్రయాణం ప్రేమతో ఆనందంగా సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సతీష్ స్నేహ మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ డే శుభాకాంక్షలు. అలానే ఈ అందమైన కార్యక్రమాన్ని మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అందమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.